దేవుణ్ణి వెదుకు హృదయము నీవు కలిగి ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వెదకుడి మీకు దొరుకును. వెదకుడి మీకు దొరుకును అన్నాడంటే దేవుడు, నువ్వు ఏది వెతికితే అది దొరుకుతుంది. అది దొరకటానికి దేవుడు మనకు దయచేయడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. అయితే ఏం వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు. దేవుడు మనకు దొరికితే మనకు ఈ లోకంలో ఏదియు తక్కువ కాదు అని దేవుడు మనకు సెలవిస్తున్నారు. అయితే దేవుణ్ణి వెతికే హృదయం నీవు నేను కలిగి ఉన్నామా? దేవుణ్ణి వెతికే హృదయం కలిగి ఉన్నవారు దేవుని సన్నిధిలో నిత్యము నిలబడతారు. దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారు. అయితే దేవుణ్ణి ఎందుకు వెతకాలి? దేవుణ్ణి వెదుకుట అనగా మంచిని చేయుచు చెడు నుండి దూరముగా జీవించుటూ, చెడుకు దూరముగా వెళ్ళిపోవడం, పాపానికి దూరంగా వెళ్ళిపోవడం దేవుణ్ణి వెతకటం. ఈ లోకంలో ఉన్న పేరు ప్రత్యేకతలను, ఆస్తి అంతస్తులను, బంగారము, వెండి వాటిని వెతకడం కంటే దేవుణ్ణి వెతకటం శ్రేష్టమైనదని ప్రభువారు సెలవిస్తున్నారు. దేవుని నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెదుకుట మనకెంతో శ్రేష్టమైనది. ఎందుకనక దేవుని రాజ్యము శాశ్వతమైనది. అందుకొరకు దేవుణ్ణి వెతకాలి. అంతేకాకుండా ఇంకా దేవుణ్ణి ఎందుకు వెతకాలి అంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలి కాబట్టి మనం వెతకాలి. దేవుడు తోడు మనకు లేకపోతే మనం ఈ చెడ్డ లోకంలో ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించలేం. కాబట్టి దేవుణ్ణి వెతకాలి. మనం సంతోషంగా ఉండాలన్నా దేవుణ్ణి వెతకాలి. సుఖ సంతోషములు, సుఖ సౌందర్యములు దేవుని సన్నిధిలో కలవని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుణ్ణి మనం వెతకాలి. మనం సుఖముగా, సంతోషంగా బ్రతుకు నిమిత్తము దేవుణ్ణి వెతకాలి. ఒక మనిషి బ్రతకాలంటే కూడా జీవ మరణములు యెహోవా వశములో ఉన్నవి కాబట్టి దేవుణ్ణి వెతకాలి. ఒక విశ్వాసి సమృద్ధిగా జీవించాలంటే, ఒక విశ్వాసి సంతోషంగా జీవించాలి అంటే దేవుణ్ణి వెతకాలి. ఒక విశ్వాసి చనిపోయినా, మరణించినా నిత్యము దేవునితో ఉండాలంటే దేవుణ్ణి వెతకాలి. నిత్య జీవం కావాలంటే దేవుణ్ణి వెతకాలి. దేవుడి దొరకని సమయం కూడా ఒకటుంటది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చూస్తే, దేవుడు దొరుకు సమయంలోనే మీరు దేవుణ్ణి వెదుకుడి అని ఉంటది. అంటే దేవుడు దొరకని సమయం ఒకటుంది. ఆ సమయంలో దేవుణ్ణి వెతికినా దేవుడు దొరకడు. కాబట్టి దేవుడు దొరికే సమయము ఇదే మంచి సమయం కాబట్టి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెదుకుటకు ఇదే మంచి సమయం. మరలా ఎందుకు దేవుణ్ణి వెతకాలంటే, దినములు చెడ్డవి కాబట్టి దేవుణ్ణి వెతకాలి. అన్నిటికీ అంతము ఉంది. ప్రతి దానికి అంతము ఉంది. కాబట్టి దేవుణ్ణి మనం వెతకాలి. వీటన్నిటికి కాకుండా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, రాకడ సమయం సమీపమై ఉన్నది కాబట్టి దేవుణ్ణి వెతకాలి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో వెతుకుడి దొరుకును. అంతేకాదు వెతుకు ప్రతి వాడికి దొరుకునని చెప్పారు. కాబట్టి దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు. దేవుడు మనకు దొరికితే మనకు నిత్య జీవం దొరుకుతుంది. దేవుడు ఎక్కడున్నాడో అక్కడే మనం సంతోషంగా ఉంటాము, సౌఖ్యముగా ఉంటాము, జాగ్రత్త కలిగి ఉంటాము, కృప కలిగి ఉంటాము. దేవుని యొక్క ఆవరణలో మనకు ఉండం కాబట్టి మనకు ఏది తక్కువ కాకుండా ఉంటాము. కాబట్టి దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికిన వారు ధన్యులు. కాబట్టి దేవుణ్ణి వెతికే హృదయం మనం కలిగి ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబములకు దయచేయునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.